రౌడీ వేషాలు వేస్తే తోకలు కట్ చేస్తాం. నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్యే, ప్రెస్ మీట్. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తావా? ఎవరినైనా తొక్కిపడేస్తాను అంటావా? ఇది నీ రౌడీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. రౌడీ వేషాలు వేస్తే తోకలు కట్ చేస్తాం, గుర్తు పెట్టుకో. మహిళలని, పోలీసులని నీ రౌడీ మూకతో రాళ్లతో కొట్టించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా జగన్? గంజాయి బ్యాచ్ని పరామర్శ చేస్తావా? మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇవేమీ పనులు? రాజకీయ ముసుగులో నువ్వు రౌడీయిజం చేస్తామంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. పొగాకు రైతుల గురించి నీకేమీ తెలియకపోయినా కానీ గంజాయి సాగుచేసే రైతుల గురించి మాత్రం బాగా తెలుసు అని ప్రశ్నించారు. నేరాలు చేయడం, నేరాల్ని ఎదుటివారిపై నెట్టి బురదేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అతని నేర స్వభావం, అతని నేరాలు కప్పించుకోవడానికి ఎదుటివాడి మీద అవి నెట్టేయటం. 2 రోజుల క్రితం జరిగినటువంటి పొదిలి పర్యటన, జగన్మోహన్ రెడ్డి హెచ్డి బర్లీ పొగాకు రైతుల సమస్య పరిష్కరించడానికో వారిని పరామర్శించడానికో పేరు మీద పొదిలి పోయి నానా యాగి చేసి వచ్చాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఈయన మాత్రం రైతుల పరామర్శ పేరు మీద జిల్లా మొత్తం సమీకరణ చేసి సంఘ విద్రోహ శక్తుల్ని, రౌడీ మోకల్ని అందరిని కూడా ఆ గుంపులో కలిపేసి రైతుల పరామర్శ పేరు మీద పొదిలెళ్ళాడు. పొగాకు రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బర్లీ పొగాకు కొనుగోలు కూడా పెరిగినాయి. క్వింటాకి 12,000 గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కొనుగోలు చేయడం ప్రారంభించాం. దానికి అనుగుణంగా కొనుగోళ్లు పెరిగినాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్లేవాడు పొగాకు రైతుల్ని 10 మందిని పిలుచుకొని వెళ్లి మాట్లాడతారు. ఆ యాడికి వెళ్లి ఏం జరుగుతా ఉంది, ఎలా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి ఎవడన్నా. అంతేగాని మొత్తం జిల్లా మొత్తం పోగు చేసి ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి గ్రామాల వారికి ఎంతమంది రావాలని, అందులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పోగు చేసి ఎవడన్నా రైతులను పరామర్శపోవడానికి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి. ఎవడన్నా చూడండి, ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తాడు? నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఆ 40,000 మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఎవడన్నా రాని తొక్కి పడేస్తావనే బ్యానర్లు ఏంటి? ఎవడ తొక్కుతావు నువ్వు? ఏంటి నీ రౌడీజం ఏంటి? నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటావు అనుకుంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవడు కూడా ఇక్కడ రెడీగా లేరు. నువ్వు చేసేటటువంటి ఈ నేరాలు, ఘోరాలు అయిపోయింది, టైం అయిపోయింది. దాడులు, హింసకి ఈ రాష్ట్రంలో తావులేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసుల మీద, మహిళల మీద రాళ్ల దాడి చేపించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు. శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, బాధ, వారు పడ్డ క్షోభ నీకు తెలియజెబుదామని నువ్వేం చేసావు? శాంతి భద్రతల సమస్య సృష్టించావు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు. పోలీసులకు దెబ్బలు తగిలినాయి, మహిళలకు దెబ్బలు తగిలినాయి. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? ఏమనుకుంటున్నావు? ఇది నీకు ఆట అయిపోయింది. మొన్న తెనాలి పోయావు, రౌడీ షీటర్లలో పోయి వాళ్ళని పరామర్శించి, గంజాయి బ్యాచ్ని పరామర్శించి ఒక రెచ్చగొట్టే ధోరణి రాష్ట్రంలో ఒక నూతన వరవడి తీసుకొస్తా ఉన్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు. ఇలా ప్రభుత్వం మారిపోయింది. ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు? నువ్వు పనికిరావని. నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది, చెడు జరుగుతా ఉంది, రాజకీయానికి నువ్వు పనికిరావు అనేది అర్థం. ఒక ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్ గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు? నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు. నీతో చాలా ఇబ్బంది, రాష్ట్రం చాలా ఇబ్బంది పడిద్దని గుర్తించే నిన్ను 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో, రౌడీ మోకలతో దాడులు చేయించడం, వీళ్ళందరినీ తీసుకెళ్లటం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనిలే? అసలు పొదిల్లో నువ్వు చేసిన పరిస్థితి ఏంటి? నీ పరామర్శ పేరుతో నువ్వు చేసిన యాత్ర ఏంటి? 40,000 మందితో యాత్ర ఏంటి? అసలు నువ్వు ప్రజా సమస్యల పేరు మీద రోడ్డెక్కి సామాన్య ప్రజలు ఇబ్బందులు పెట్టడం, ఎక్కడికక్కడ రాజకీయ కార్యక్రమాల పేరుతో గొడవలు చేయటం, రౌడీజం చేయటం, ఇలా చూస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎందుకు ఊరుకుంటాం మేము? చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్పారు, నీ రౌడీ రాజకీయాలు చెల్లవు, చూస్తూ ఊరుకోము, తొక్కి పడేసేది ఖాయం. నువ్వు అనుకుంటున్నావేమో ఆ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో తావులేదు, రోజులు చెల్లిని,
నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శాంతియుతంగా నిరసన తెలియజేసినటువంటి మహిళల మీద నువ్వు పోగు చేసిన మందతో నువ్వు సాగించినటువంటి దౌర్జన్యం ఏంటి? అందరూ చూశారు, కళ్ళారా, రాష్ట్రం అంతా చూసింది. తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా చెప్పాలి కదా. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే మహిళల మీద దాడి చేసి అసలుకే అవమానించున్నాడు. ఈ రాష్ట్రంలో అమరావతి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ ఛానల్ కానీ, వాళ్ళ ఛానల్ డిబేటర్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా అవమానించారో అందరూ చూశారు. దానికి నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి మహిళల్ని ఈ విధంగా దౌర్జన్యం చేయటం ఇతనికే చెల్లింది. ఖచ్చితంగా చెప్పి తీరాలి ఏదో ఒక రోజు, లేకపోతే దానికి మూల్యం చెల్లించుకున్నాడు ఆల్రెడీ. ఇవన్నీ కూడా రైతులు అంటాడు. ఏం తెలుసు అతనికి? పొగాకు రైతులు కాదు, అతను గంజాయి రైతుల గురించి తెలుసు. అతను వేసిన మొక్కలే, అతను పెంచిన గంజాయి ఈ రోజు రాష్ట్రంలో ఇంకా దాన్ని మేము వచ్చిన సంవత్సరం అవుతా ఉంది, మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటా వస్తున్నా కూడా ఇంకా పుట్టుకొస్తా ఉంది. వేసిన మొక్కలన్నీ కూడా అన్ని పెకిలించేస్తా ఉన్నాం. వాటి సంగతి చూడ ముందు ఏదంటే చెప్పు ఇన్ఫర్మేషన్. ఈ పొగాకు వీటన్నిటి మిగతా పంటలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ రైతాంగం వెతలేమనుంటే ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చిద్ది. ఈ గంజాయి సంగతి కూడా చూస్తాం. నువ్వు వేసిన గంజాయి ఏంటో, నువ్వు పండించిన గంజాయి ఏంటో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. దాని మూలాలే ఆ యువతను బయటపడేయడానికి మా ప్రభుత్వం అనేక రకాలుగా ఇలా కష్టపడే పరిస్థితి ఉంది. గంజాయి గురించి తెలుసు, పొగాకు గురించి తెలియదు. గంజాయిని ఆ విధంగా ప్రోత్సహించి యువతరం జీవితాలతో ఆటలాడుకున్నాడు 5 ఏళ్లు. గంజాయి అంటే ఏంటో రాష్ట్రంలో ఎక్కడో అక్కడక్కడ గతంలో 5 సంవత్సరాలకి ముందు రాష్ట్రంలో ఏదో పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి గ్రామాలకి విస్తరించింది గంజాయి మొత్తంలో జోగుతా ఉన్నారు యువత. ఇప్పుడు దాదాపు ఆ డ్రగ్ ఎడిక్షన్ లాగా సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదంతా కూడా ఎడిక్ట్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా మార్పిచ్చుకొస్తా ఆ గంజాయి సాగుని అక్కడికక్కడ కట్టడి చేస్తా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.